రెండేళ్ల క్రితం వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన వస్తే నాన్ సీరియస్ పొలిటీషియన్, పార్ట్ టైం పొలిటీషియన్ వంటి పదాలు వినిపించేవి. కానీ 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ మాటలు రిపీట్ చేయడానికి విపక్షాలకు సైతం ధైర్యం సరిపోవడం లేదు. దీనికి కారణం ఎన్నికల ముందు బీజేపీ, టీడీపీలను కలిపి కూటమి ఏర్పాటు చేసి 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించడం. ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ ఇప్పుడు బీజేపీ అమ్ముల పొదిలో కీలక అస్త్రంగా కనిపిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ ఇప్పుడు కూటమిలో కీలక అస్త్రంగా మారారు. వైసీపీ పాలనకు వ్యతిరేకంగా గలమెత్తుతున్న చంద్రబాబుకు పవన్ అగ్నికి వాయువుగా తోడయ్యారు. మరి ఈ ఏడాదిలో జనసేన సాధించిన విజయాలేంటి? పవన్ అనుసరించిన రాజకీయ వ్యూహాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఈ ఏడాది జనవరిలోనే జనసేనకు ఓ గుడ్ న్యూస్ అందింది. కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీని ఏపీలోని గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేర్చింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసింది. ఈ మేరకు ఈసీ జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి లేఖ పంపించింది. సార్వత్రిక ఎన్నికల్లో 100% విజయం నమోదు చేసిన పార్టీగా జనసేన రికార్డు సాధించింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో 2 లోక్సభ స్థానాల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో జనసేన రికగ్నైజ్డ్ పార్టీగా నిలిచి గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసుకుంది. ఈ మేరకు తమ పార్టీ గుర్తింపు పొందిన పార్టీగా నిలిచి గాజు గ్లాసు గుర్తు రిజర్వ్ చేసుకుందని జనసేన ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఇకపోతే మార్చిలో పిఠాపురంలోని చిత్రవాడలో నిర్వహించిన జనసేన జయకేతన సభలో పవన్ కళ్యాణ్ గర్జించారు. నిబంధనలు చిత్తు చేసి అధికార పీఠం ఎక్కిన తీరును ప్రస్తావించారు. అన్యాయాన్ని, అక్రమాలపై తన పోరాటం ఎప్పటికీ ఆగదని ఉద్ఘాటించారు. ఇకపోతే డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, అటవీ శాఖల మంత్రిగా పవన్ త్రిపాత్రాభినయం చేస్తూ రాష్ట్ర రాజకీయాల్లో అనన్యమైన ఉనికిని చాటుతున్నారు. పల్లె పండుగ, గ్రామీణ పర్యటనల నుంచి శేషాచలం అడవుల్లో ఎర్రచందనం దొంగలపై నేరుగా పర్యటనలు చేయటం ప్రతిసారి ఆయన ఉనికిని చాటి చెప్పాయి. మొదట మంత్రిగా బాధ్యతలు రివ్యూలకు పరిమితం అయ్యాయి. తరువాత క్షేత్రస్థాయిలో వరుస టూర్లతో పవన్ దుమ్ము దులిపారు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడ ప్రభుత్వ యంత్రాంగం కూడా కదులుతుంది. కేబినెట్లో ఆయన ప్రశ్నిస్తే కొన్ని నిర్ణయాలు కూడా మారిపోతున్నాయి. ఒకవైపు డిప్యూటీ సీఎంగా కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తూ, మరోవైపు సీఎం చంద్రబాబుకు సలహాదారునిగా పవన్ రాజకీయాన్ని సమర్థవంతంగా నడుపుతున్నారు. పవన్ అన్న అని లోకేష్, నా స్నేహితుడు పవన్ అని చంద్రబాబు ఆయనను ఆకాశానికి ఎత్తేయటం రాష్ట్ర రాజకీయాల్లో పవన్ ప్రభావాన్ని మరింత బలోపేతం చేసింది. పవన్ కేవలం ఏపీ పరిమితిలో కాదు, మిత్రపక్ష బీజేపీని కలుపుకొని ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారాల్లో కూడా విస్తృతంగా పాల్గొంటున్నారు. బీహార్ ఎన్నికలు మినహాయిస్తే గత ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీజేపీ కోసం ప్రచారం చేశాడు. తిరుపతి లడ్డు వ్యవహారంలో పవన్ చూపిన తీరు, 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష, సనాతన ధర్మ రక్షణ బోర్డు పిలుపుతో ఆయన హిందూ హృదయాల్లో సనాతన ధర్మ రక్షకుడిగా నిలిచిపోయారు. అటు పవన్ సనాతన ధర్మ నినాదం కేంద్రంలో బీజేపీ భవిష్యత్తుపై ఆశలను రేకెత్తించింది. మరోవైపు పాలనాపరంగా కూడా ఆయన అడుగులు మిగతా వారికి మార్గదర్శనంగా నిలుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. అందులో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పల్లె పండుగ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత ఏడాది ఇదే సమయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి దాదాపు 4,500 కోట్ల వ్యయంతో 30,000 పనులను మొదలుపెట్టారు. ఈ ఏడాది కూడా పల్లె పండుగ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి పిల్లకు సదుపాయం, ప్రతి కుటుంబానికి సౌభాగ్యం లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా 4,000 కిలోమీటర్లు రోడ్లు నిర్మించినట్లే పల్లె పండుగ 2.0లో రెండింతల అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్టు వెల్లడించారు. పల్లె పండుగ 2.0 కార్యక్రమం ద్వారా 13,326 గ్రామ పంచాయతీల పరిధిలో 6,787 కోట్ల వ్యయంతో 53,382 అభివృద్ధి పనులు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ప్రతి గ్రామాన్ని ఒక అభివృద్ధి చిహ్నంగా తీర్చిదిద్దే సంకల్పంతో ప్రధాని మోడీ సహకారంతో సీఎం చంద్రబాబు నాయకత్వంలో ముందుకు వెళుతున్నామని అన్నారు. ఇక
ఇక ఇదే నెలలో అమరావతిలో జనసేన పార్టీ పదవి బాధ్యత కార్యక్రమంలో డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నామినేటెడ్ వివిధ పార్టీ పదవుల్లో ఉన్న నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ ఆలోచనాధారిత రాజకీయాలు, సామాజిక సమానత్వం, బాధ్యతాయుతమైన నాయకత్వం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అనేక సామాజిక వర్గాలకు కార్పొరేషన్లను ఏర్పాటు చేసినట్టు పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. రెల్లి సామాజిక వర్గానికి కూడా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల వారికే కాకుండా గ్రామీణ ప్రాంతాల వారికి కూడా సముచిత అవకాశాలు కల్పించామని అన్నారు. పదవి చిన్నదా పెద్దదా కాదు, బాధ్యత గొప్పదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే పదవులు ఇస్తున్నామని తెలిపారు. దాదాపు 4000 మంది జనసేన నేతలు వివిధ పదవుల్లో ఉన్నారని, అది ఒక్క పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విజయం కాదని, జనసేన భావజాలం, పోరాట పడమకు నిదర్శనమని అన్నారు. ఒక వ్యక్తిని గెలుపు లేదా సుఖాల్లో అంచనా వేయలేమని, ఓటమిలో ఎలా నిలబడతారన్నదే నిజమైన కొలమానమని పవన్ చెప్పారు. పార్టీ ఓడిపోయిన సమయంలో కూడా నాయకులు, కార్యకర్తలు బలంగా నిలబడ్డారని, అందుకే వారికి పదవులు దక్కాయని అన్నారు. పెద్ద సంఖ్యలో జనసేనకు నామినేటెడ్ పదవులు వచ్చాయని, ఇంకా కొన్ని త్వరలో రానున్నాయని తెలిపారు. పార్టీ నిర్మాణం చాలా కష్టమైన ప్రక్రియ అని, అందుకే ఈ విషయాన్ని పదే పదే చెప్తున్నానని అన్నారు. రీజనల్ పార్టీలు సాధారణంగా ఎన్నికల కోణంలోనే ఆలోచిస్తాయని, కానీ దేశం కోసం పనిచేయాలనే తపనతోనే జనసేన పార్టీని స్థాపించానని పవన్ స్పష్టం చేశారు. గతేడాది కాలంలో పవన్ రాజకీయ గ్రాఫ్ చాలా పెరిగింది. డిప్యూటీ సీఎంగా, కీలక మంత్రిగా ఆయన సామర్థ్యం, క్షేత్రస్థాయి పర్యటనలు, గ్రామీణ, పట్టణ రాజకీయాల్లో ప్రభావం చూపడం, పార్టీ, కూటమి, కేంద్రం రాజకీయాల్లో ఆయన స్థానాన్ని బలపరిచింది. ప్రజల విశ్వాసం పెరిగింది. వ్యూహాలను సమర్థవంతంగా అమలు చేయటంలో పవన్ నిలకడగా అడుగులు వేస్తున్నారు. రాజకీయ వర్గాలు, పార్టీ నేతలు, విశ్లేషకులు, స్థానిక ప్రజలు పవన్ వ్యూహాత్మక దృష్టి, నాయకత్వ సామర్థ్యాన్ని గుర్తించారు. ప్రతి పర్యటన, ప్రతి ప్రాజెక్ట్, ప్రతి నిర్ణయం ఆయన స్థాయిని మరింత బలపరిచింది. పల్లె పండుగల నుంచి అడవి పర్యటనల వరకు ప్రతి చొరవలో పవన్ స్పష్టమైన ప్రభావాన్ని చూపించారు. 2025లో ఆయన నాయకత్వం మరింత సుస్థిరంగా నిలిచింది. మొత్తంగా చూసుకుంటే 2025లో పవన్ కళ్యాణ్ నాన్ సీరియస్ నాయకుడి ఇమేజ్ నుంచి డిప్యూటీ సీఎంగా, కీలక మంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన శక్తిగా మారారు. రాబోయే ఎన్నికల్లో ఆయన ప్రభావం ఎంత, ప్రజల విశ్వాసం ఏ స్థాయిలో కొనసాగుతుందో సమయమే తేలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.